ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. కేసులో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. పరారీలో ఉన్న సిఐ నాగరాజును ట్రేస్ చేసింది టాస్క్ ఫోర్స్ టీం. సింగనగర్ లో ఓ ఇంట్లో నాగరాజును పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ లతా కుమారి విచారిస్తున్నారు. ఇప్పటికే అతడిపై హత్యాయత్నం కేసు ఉంది. అయితే కాసేపట్లో కృష్ణలంక పిఎస్ కు తీసుకొస్తారని తెలుస్తుంది. సిఐ విచారణతో ఇంతకీ సాయి కృష్ణకు ఏం జరిగిందనేది బయటకు రాబోతుంది. విజయవాడ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో అయితే మరో బ్రేకింగ్ చూస్తున్నాము. ఇప్పటికే అటు పరారీలో ఉన్న సిఐ నాగరాజును ట్రేస్ చేసి టాస్క్ ఫోర్స్ టీం పట్టుకుంది. ప్రస్తుతం అయితే టాస్క్ ఫోర్స్ టీం అదుపులో సిఐ నాగరాజు ఉన్నాడు. నాగరాజును విచారణ చేస్తున్నారు. మరి నాగరాజు నుంచి ఎలాంటి విషయాలు రాబడతారు, సాయికృష్ణకు సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకు వస్తుంది అనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. అయితే సింగనగర్ లో ఓ ఇంట్లో నాగరాజును అయితే టాస్క్ ఫోర్స్ టీం పట్టుకున్నారు. అడిషనల్ డీసీపీ లతా కుమారి అయితే ప్రస్తుతం సిఐ నాగరాజును అయితే విచారిస్తున్నారు. ఇప్పటికే అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక కాసేపట్లో కూడా సిఐ నాగరాజును కృష్ణలంక పిఎస్ కు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పిఎస్ కు తీసుకొచ్చిన తర్వాత అక్కడ నాగరాజును విచారిస్తారా లేదంటే అరెస్ట్ చేస్తారా ఏంటనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవాలి. ఇప్పటికే అటు డీసీపీ అయితే నాగరాజును విచారిస్తున్నారు. నాగరాజు నుంచి ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, సాయి కృష్ణకి సంబంధించి ఎలాంటి వివరణ వస్తుంది అనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఇప్పటికే అటు సిఐ నాగరాజ్ అదుపులోకి తీసుకున్న పోలీసులు అయితే విచారణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పటి వరకు సాయి కృష్ణకి సంబంధించి ఏమన్నా అప్డేట్ బయటకు వచ్చిందా? ప్రస్తుతం ఎక్కడున్నాడు సిఐ నాగరాజ్? గాది సాయి కృష్ణ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సో ఈ నేపథ్యంలో ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకోవడంతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ చర్చగా మారింది. దానికి సంబంధించి గాది సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిఐ నాగరాజు ప్రధాన నిందితులుగా కూడా పోలీసులు చేర్చిన పరిస్థితి. సో గత 2 రోజులుగా సిఐ నాగరాజు అరెస్టుకు సంబంధించి అనేక ఊహాగానాలు వస్తున్నాయి. సో ఆ నేపథ్యంలో సిఐ నాగరాజును మరి కాసేపట్లో అరెస్ట్ చేస్తారంటూ కూడా ప్రజెంట్ అయితే సమాచారం ఉంది. ప్రజెంట్ మనం సింగనగర్లో ఉన్నటువంటి సిఐ నాగరాజు ఈ ప్రాంతంలోనే, ఈ ఇంట్లోనే గత 2 రోజులుగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ప్రజెంట్ అయితే అడిషనల్ డీసీపీ లలిత కుమారి ఈ ఇంట్లో సిఐ నాగరాజును విచారిస్తున్నారు. సో లోపల విచారణ జరుగుతుంది. సో మరి కాసేపట్లోనే సిఐ నాగరాజుని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఇప్పటికే పోలీస్ బలగాలు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. అయితే ఈ కేసుకు సంబంధించి గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. పొలిటికల్ పార్టీలన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవడంతో సీఎం చంద్రబాబును కూడా గాది సాయి కృష్ణ తల్లిదండ్రులు కలవడంతో న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చిన పరిస్థితి. సో దీనికి సంబంధించి ఒక పొలిటికల్ యాంగిల్ తీసుకోవడంతో కేసు దర్యాప్తు కూడా వేగంగా జరుగుతుంది. సో దానిలో భాగంగా ప్రజెంట్ లోపలైతే లలిత కుమారి ఆధ్వర్యంలో లోపల పోలీస్ అధికారులు సిఐ నాగరాజుని విచారిస్తున్నారు. సో విచారణ తరువాత ఆయన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తారని మరి కాసేపట్లో తెలియబోతుంది. ఆ తర్వాత ఆయన్ని ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా జ్యుడిషియల్ రిమాండ్కి సంబంధించి జడ్జి వద్దకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో ఇక్కడైతే మాత్రం ఒక విభిన్న వాతావరణం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున పోలీసులు కావచ్చు, మీడియా ప్రతినిధులు కావచ్చు, పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా. అయితే ప్రస్తుతం సిఐ నాగరాజ్ అరెస్ట్ చేశారు, ఎందుకంటే పిఎస్ కు కూడా తరలించున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఎవరెవరు ఉన్నారు? సో ఎలాంటి అరెస్టు లేదు. గత 2 నుంచి అయితే మాత్రం సిఐ నాగరాజు సంబంధించి పూర్తి స్థాయిలో అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు అయితే వచ్చాయి. ఎలాంటి అరెస్ట్ అయితే జరగలేదు. పోలీసులు మాత్రం సింగనగర్లో ఉన్న ఈ ఇంట్లో ఆయన నివాసం ఉన్నట్టు గుర్తించిన పరిస్థితి. సో ఇప్పుడు ఉదయాన్నే లోపల సిఐ నాగరాజ్ అక్కడే ఉన్నారా? మీరున్న ఇంటి దగ్గర?
ఈ ఇంట్లో సిఐ నాగరాజు ఉన్నారు. ఇక్కడ ఉన్నట్టు పోలీస్ అధికారులు గుర్తించి లలిత కుమార్ ఏడీసీపీ టాస్క్ ఫోర్స్ ఆమె ఆధ్వర్యంలో కొంతమంది పోలీసుల బృందం ఆయన విచారిస్తుంది. సో విచారించిన తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారంటూ కూడా ప్రజెంట్ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మనకి మరి కాసేపట్లో సిఐ నాగరాజుని విచారించి ఇప్పటికే హత్యయత్నం కేసు అయితే నమోదైంది నాగరాజుపై. సో ఎందుకు ఇంకా అరెస్ట్ చేయకుండా ఆ ఇంట్లోనే ఉంచి ఇంకా విచారణ జరిపిస్తున్నారు ఇప్పటికే? ఎందుకంటే ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత ఎట్టకేలకు నాగరాజు దొరికిన తర్వాత ఎందుకు ఇంకా పోలీస్ స్టేషన్ కి తరలించలేదు? అక్కడే ఉంచడానికి ప్రధాన కారణం ఏంటి? గత 2 రోజులుగా ఆయన సిఐ నాగరాజు ఎక్కడున్నారో తెలియదంటూ కూడా వార్తలు వచ్చాయి. ఈరోజు ఉదయాన్నే పోలీసులు ఇక్కడ ఉన్నారని నిర్ధారించుకుని ఇప్పుడు ఇక్కడ ఆయన విచారణకు వచ్చారు. సో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో సంబంధిత అంశాలన్నీ కూడా ఆయనకు వివరిస్తున్నట్టు తెలుస్తుంది. కొంతమంది సిఐ నాగరాజుకు సంబంధించిన కొంతమంది లాయర్లు కూడా కాసేపటి క్రితమే ఈ ఇంటికి చేరుకున్నారు. సో వాళ్ళకి పోలీసులు వివరణ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వివరణ తరువాత ఖచ్చితంగా మీరు అన్నట్టు 2 కేసులు ఆయనపైన ఇప్పటికే పోలీసులు నమోదు చేస్తున్నారు సాయి గాదికృష్ణకు సంబంధించి. సో ఆ నేపథ్యంలో లాయర్లు పోలీసులతో మాట్లాడిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రసాద్, అయితే ఇప్పుడు అక్కడ అధికారులు ఎవరెవరు చేరుకున్నారు? ఇప్పుడు నేరుగా అటు పిఎస్ కి తీసుకువెళ్తే కనుక ఇప్పటి వరకు ఎలాంటి విచారణ వచ్చాయి? ఎందుకంటే ఇప్పుడు సాయికృష్ణ ఎక్కడున్నాడనే విషయం ఎవ్వరికి తెలియదు, కేవలం సిఐ నాగరాజుకే తెలుస్తుంది అన్నారు. అసలు సాయికృష్ణ బ్రతికి ఉన్నాడా లేదా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏమైనా అప్డేట్ వచ్చిందా? సాయికృష్ణ చనిపోయాడంటూ తల్లిదండ్రులు అయితే బలంగా ఆరోపిస్తున్నారు. మొదటి నుంచి సిఐ నాగరాజు తమ కుమారుడిని చంపేశారని కూడా ఆ తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తూ వస్తున్నారు. ఆరోపణల నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి పోలీసుల్ని ఆదేశించి ఇక్కడ ఆ కేసు నమోదు చేయడం జరిగింది. సో ప్రజెంట్ దర్యాప్తు వేగవంతంగా జరుగుతుంది సీఎం ఆదేశాలతో. సో మరి కాసేపట్లో సిఐ నాగరాజ్ అరెస్ట్ ఉంటుందనే విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రసాద్, ఇంకా అక్కడికి ఎవరన్నా వచ్చే అవకాశం ఉందా? ఇంకా ఎంతసేపట్లో అక్కడి నుంచి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది పిఎస్కు? ఇప్పటికైతే పోలీస్ బలగాలు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. కొంతమంది పోలీసులు మఫ్టీలో కూడా ఉన్నారు. సో మరి కాసేపట్లో భారీగా పోలీసులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా సిఐ నాగరాజ్ని ఈరోజు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ప్రసాద్, అయితే ముందస్తు నోటీసులు ఏమైనా జారీ చేస్తారా? ఎందుకంటే ఆల్రెడీ హత్యయత్నం కేసు కూడా నమోదయ్యింది. సో నేరుగా అటు కృష్ణలంక పిఎస్కి తరలించే అవకాశం ఉందా? ఇంకెక్కడికైనా తీసుకెళ్లే ఛాన్స్ ఉందా? ఆల్రెడీ ఆయన ఈ కేసు నమోదైనప్పుడు ఆయనే స్వయంగా పోలీసుల ముందు లొంగిపోతాను, లేదా న్యాయస్థానం ముందు లొంగిపోతానంటూ కూడా ఆయన చెప్పినట్టు మనకి వార్తలు అయితే వచ్చాయి. అయితే తర్వాత ఆయన పోలీసుల ముందు కానీ న్యాయస్థానం ముందు కానీ లొంగిపోలేదు. ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నట్టు కూడా కొంత సమాచారం అయితే వచ్చింది. కానీ తెల్లవారుజామున ఏడీసీపీ లలిత కుమార్ ఆధ్వర్యంలో పోలీసుల బృందం ఇక్కడికి రావడంతో, అంటే విజయవాడ సింగ్ నగర్లో ఒక ప్రాంతంలో ఆయన నివాసం ఉంటున్నాడని గుర్తించిన పోలీసులు ఇక్కడ ఆయన్ని ప్రజెంట్ అయితే విచారణ జరుగుతుంది. సో మరి కాసేపట్లో ఆయన అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే తమ కొడుకుని పొట్టను పెట్టుకున్న నాగరాజు గురించి అయితే సాయికృష్ణ తల్లిదండ్రులు కూడా ఎంతకైనా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏమైనా అక్కడికి వచ్చే ఛాన్స్ ఉందా? ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులు ఎవరు కూడా రాలేదు. సో సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చిన తర్వాత వాళ్ళలో కొంత ధైర్యం అయితే కనిపించింది. ఖచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందంటూ కూడా వాళ్ళు కొంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సిఐ నాగరాజే తమ బిడ్డను స్టేషన్లో చిత్రహింసలు పెట్టి తర్వాత చంపి బూడిద చేశారని కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. సో సీఎం మాటిచ్చి 2 డేస్ అవుతుంది. సో వాళ్ళైతే మాత్రం తమకు న్యాయం జరుగుతుందంటూ కొంచెం ధైర్యంగానే ఉన్నారు. ప్రజెంట్ అయితే సాయి కృష్ణకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ ప్రాంతానికి రాలేదు. ప్రజెంట్ ఇక్కడ అంతా కూడా పోలీస్ అధికారులు అదేవిధంగా మీడియా ప్రతినిధులతో ఇక్కడ కాస్త గందరగోళ వాతావరణం కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఆయన అరెస్ట్ మాత్రం కానీ ఉన్నట్లయితే మాత్రం ఇక్కడ భారీగా పోలీసులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అదొక స్టేట్ లెవెల్ ఇష్యూగా మారిపోయింది. పొలిటికల్ టర్న్ తీసుకున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించే అవకాశం కూడా ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.